ఓకే. హరే కృష్ణ. అందరికీ కృష్ణ కర్ణామృతం అనే ఈ సిరీస్లో ఇది ఆ, నాలుగవ నాలుగవ సెషన్ అనుకుంటా. నాలుగవ సెషన్కి అందరికీ స్వాగతం. 3 మిస్ అయ్యాం ప్రభు మేము. అయితే మాకు దీంట్లో పెట్టండి ప్రభు, మేము ఉన్నాయి, చదువుకుంటున్నాం. రికార్డింగ్ అవన్నీ ఉన్నాయి, నేను మళ్ళీ పెడతాను గ్రూప్లో. ఇప్పుడు ఇక్కడ కాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ గ్రూప్లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉన్నారా? నాదైతే మాత మీకు కూడా ఇచ్చాను ప్రభుజీ, నేను నా నెంబర్ ఉన్నారు ఇచ్చాను. ప్రభుజీ ఉన్నారు, తులసి మాతాజీ ఉన్నారు. ఈ రోజు కొత్తగా భరత్ ప్రభుజీ, శోభా మాతాజీని యాడ్ చేశారు ప్రభుజీ ఈ రోజు. చేశారా? ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే ఓకే. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, నేనే శోభా మాతాజీ, నివాళి జయన మాతాజీ ప్రభుజీ. ఓకే, షూర్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అయితే మనకి ఈ కృష్ణ కర్ణామృతము 3 శ్వాసాలుగా రచించారనమాట. ఇప్పుడు మనకి భాగవతంలో. హరే కృష్ణ ప్రభు, నమస్కారాలు. హరే కృష్ణ, నమస్కారాలు. నేను ఇవాళ జాయిన్ అయిన ప్రభు, రమాదేవి నా పేరు. ఇవాళ జాయిన్ అయ్యారా? ఓకే, షూర్. జాయిన్ అవ్వండి, ప్రతి వారము జాయిన్ అవ్వండి. అది. సో కృష్ణ కర్ణామృతము 3 శ్వాసాలుగా రచించారు లీలాశుక బిల్వమంగళ ఠాకూరు. ఎలాగైతే మనకి భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి, భగవద్గీతలో 18 అధ్యాయాలు, మహాభారతంలో అయితే వాటిని పర్వాలు అంటారు, ఇక్కడ భాగవతంలో స్కందాలు. అలాగే కృష్ణ కర్ణామృతంలో మనకి 3 సెక్షన్స్. ఒక్కొక్క సెక్షన్కి పేరు ఏంటంటే ఆశ్వాసము. దాంట్లో 3 ఆశ్వాసాలు. ప్రథమాశ్వాసంలో 113 శ్లోకాలు, ద్వితీయ ఆశ్వాసంలో 111 శ్లోకాలు, తృతీయ ఆశ్వాసంలో 108. మొత్తము 332 శ్లోకాలు ఉంటాయి. 332. చూద్దాం మనం దీంట్లో ఎన్ని వీలవుతాయో, ఎన్ని చెప్పుకోగలుగుతామో చూద్దాము. కానీ చాలా రసవత్తరంగా ఉంటుంది కృష్ణ కర్ణామృతము. చెవులకి వినసొంపుగా అమృతం వలె చాలా చక్కగా ఉంటుంది. సో చూద్దాం ఎంతవరకు మనము ఈ ప్రయాణాన్ని కొనసాగించగలము, ఎన్ని శ్లోకాలు చెప్పుకోగలం దీంట్లో చూద్దాం. అయితే లీలాశుకులు బిల్వమంగళ ఠాకూరు కృష్ణ కర్ణామృతం ఇదొక భక్తి కావ్యం. ఇది మనకి భగవద్గీత అలాంటివి కాకుండా, భగవద్గీత ఏంటంటే మనకి ఫిలాసఫీ, అక్కడ అలా ఫిలాసఫీకి సంబంధించిన గ్రంథం కాకుండా, ఇదొక గ్రంథం కాదు, ఫిలాసఫీ గ్రంథం కాదు, ఇదొక భక్తి కావ్యం. మనకి ముకుందమాల స్తోత్ర ఎలాగైతే భక్తి కావ్యమో అలాగా ఇది కూడా భక్తి కావ్యం అనమాట. సో ఇందులో మొట్టమొదటిగా లీలాశుకులు ఇష్టదేవత ప్రార్థనతో ప్రారంభిస్తారు. మొట్టమొదటి శ్లోకము ఇష్టదేవత ప్రార్థనతో ప్రారంభిస్తారు. సో ఆ శ్లోకం మనం ఈరోజు చూద్దాం. ఇవాళ 1, 2 శ్లోకాలు, ఆ 2 శ్లోకాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం. నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు స్లైడ్స్, శ్లోకము అవన్నీ చూపిస్తాను. శ్రీకృష్ణ కర్ణామృతం మొట్టమొదటి శ్లోకం.
మొట్టమొదటి శ్లోకం చదువుదాము, చదివి తర్వాత దీని అర్థము అని తెలుసుకుందాం మనం. చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవన్ శిఖిపించ మౌళి యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ. చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవన్ శిఖిపించ మౌళి యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ. చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవన్ శిఖిపించ మౌళి యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ. సో అక్కడ స్క్రీన్ మీద ఫస్ట్ లైన్ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. చింతామణిర్ వయతి అని ఉంది అక్కడ, అది చింతామణిర్ జయతు. చింతామణిర్ జయతు సోమగిరిర్గురుర్మే. సో చూద్దాం ఈ శ్లోకం అర్థం ఏంటో చూద్దాం మనం. కోరికలు తీర్చే చింతామణి రత్నం వలె నా గురువైన సోమగిరి సర్వోత్కృష్టంగా జయం పొందుగాక. అదేవిధంగా నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరించి నాకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేసిన శిక్షా గురువు సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడు జయం పొందుగాక. ఏ స్వామి పాదాలు కల్పవృక్షపు చిగురుటాకు వలె సమస్త కోరికలను తీరుస్తాయో, ఆ పాదాలను తమ శిరస్సుపై ధరించే భక్తులను హరే కృష్ణ విజయలక్ష్మి స్వయంవరంలో వరుడిని వరించినట్లుగా లీలా విలాసంతో తనంతట తానే వరిస్తుంది. ఓకే, చింతామణి ప్రతిపదార్థాలు ఇప్పుడు. చింతామణి కోరికలు తీర్చే చింతామణి రత్నం, లేకపోతే చింతామణి అనే స్త్రీ. చింతామణి అంటే చింతామణి మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో దాని వివరాలు ఏంటో మళ్ళీ నేను వస్తాను అక్కడికి. జయతి సర్వోత్కృష్టంగా జయము పొందుగాక. సోమగిరి అనే పేరు గల గురుర్మే నా యొక్క గురువు. ఈ లీలా శుక్ల బిలోమంగల్ ఠాకూర్ వారి గురువు పేరు సోమగిరి. శిక్షా గురుశ్చ నాకు సన్మార్గం చూపే గురువు కూడా. భగవాన్ సాక్షాత్తు భగవానుడైన. శిఖిపించ మౌళి నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరించిన శ్రీకృష్ణుడు. యత్పాద ఏ స్వామి పాదాలైతే కల్పతరు పల్లవ కల్పవృక్షం యొక్క చిగురుటాకుల వంటివో, శేఖరేషు తమ శిరస్సుపై దాల్చిన వారిని వరించి, లీలా స్వయంవర రసం స్వయంవర లీలా విలాసముతో పొందుతుందో, లభతే పొందుతుందో, జయశ్రీ విజయలక్ష్మి. కోరికలు తీర్చే చింతామణి రత్నం వలె నా గురువైన సోమగిరి సర్వోత్కృష్టంగా జయం పొందుగాక. అదేవిధంగా నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరించి నాకు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేసిన శిక్షా గురువు సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడు జయం పొందుగాక. ఏ స్వామి పాదాలు కల్పవృక్షపు చిగురుటాకు వలె సమస్త కోరికలను తీరుస్తాయో, ఆ పాదాలను తమ శిరస్సుపై ధరించే భక్తులను
విజయలక్ష్మి స్వయంవరంలో వరుడిని వరించినట్లుగా లీలా విలాసంతో తనంతట తానే వరిస్తుంది. సో ఒకసారి అందరం కలిసి ఈ శ్లోకం చదువుదాము. చదివిన తర్వాత దీని అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు పాడండి. చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే చింతామణిర్జయతి సోమగిరిర్గుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి. శిక్షా యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయం వరరసం లభతే జయశ్రీ. లీలా స్వయంవరసం లభతే జయశ్రీ. లీలా స్వయంవర రసం, అక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. అక్కడ లీలా స్వయంవర రసం, లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. లీలా స్వయంవరసం లభతే జయశ్రీ. ఓకే, మొత్తం 3 సార్లు చదువుదాము. చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి. శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి. యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయం వరరసం లభతే జయశ్రీ. లీలా స్వయంవరసం లభతే జయశ్రీ. చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి. శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి. యత్పాదకల్పతరు పల్లవశేఖరేషు లీలా స్వయం వరరసం లభతే జయశ్రీ. లీలా స్వయంవరసం లభతే జయశ్రీ. ఓకే, సో ఇదేంటంటే మంగళాచరణ ప్రార్థనా శ్లోకం అన్నమాట. ఇప్పుడు మనం భగవద్గీత చదివే ముందు మంగళాచరణ ప్రేయర్స్ ఎలాగైతే చేస్తాము, అలాగే భాగవతం చదివే ముందు మంగళాచరణ ప్రేయర్స్ చేస్తాం మనము. అలాగా ఇది కూడా లీలా శుక్ల వారు మంగళాచరణతోటి మొదలు పెట్టారనమాట. సో ఎవరెవరికి మంగళాచరణ ఆర్ మంగళాశాసనాలు చేస్తున్నారు? మంగళాశాసనం అంటే మనం ఏదో ఆర్డర్ చేస్తున్నట్టు కాదు. శాసనం అనే పదము ఆ మాటకి అలా వినపడుతుంది మనకి. శాసనం అంటే మనం ఏదో ఆర్డర్ ఇస్తున్నట్టు కాదు, ఆదేశిస్తున్నట్టు కాదు. మంగళాశాసనాలంటే మనము స్వామివారికి మంగళం కోరుకుంటున్నాము. ఇప్పుడు వెంకటేశ్వర మంగళ శాసనాలు అంటారు. అంటే స్వామివారికి మనం జయము కలుగుగాక, స్వామివారికి అంతా మంగళం జరుగుగాక అని మనము కోరుకుంటాం అన్నమాట.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. సో ఇది అందరికి తెలుసు కదా. సో దాంట్లో ఆ వెంకటేశ మంగళ శాసనంలో మన స్వామివారికి, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మికి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారికి మంగళాశాసనాలు అంటే అంతా మంగళం జరుగుగాక. అంటే స్వామివారు మనందరికీ మంగళం చేకూరుస్తారు ఎప్పుడైనా. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్వామివారికి మంగళానాం చ మంగళం, అన్ని మంగళాలు చేకూర్చే అన్ని రకాలైన అంశాల కంటే స్వామివారు ఇంకా పరమ మంగళం అన్నమాట. స్వామివారు ఇంకా పరమ మంగళం. సో శ్లోకం ఏంటది మనకి దీంట్లో వస్తుంది. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధనః ప్రభూతస్త్రికకుద్ధామ ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. పవిత్రం మంగళం పరం. ఆ స్వామివారు శ్రీ మహావిష్ణు పవిత్రం, అన్ని చోట్ల పవిత్రతను చేకూర్చేవారు. మరియు మంగళం పరం అంటే అన్ని రకాలైన మంగళకరమైన అన్ని అంశాలు, మంగళకరమైన అన్ని వ్యక్తులు అందరికంటే ఆయన పరమ మంగళం, సర్వోత్కృష్టమైన మంగళాన్ని చేకూర్చేవారనమాట. మరి అంతటి స్వామివారికి శ్రీకృష్ణుడైన శ్రీ మహావిష్ణు, శ్రీమన్నారాయణుడు అంతటి సర్వోత్కృష్టమైన మంగళం చేకూర్చే ఆయనకే మనం మంగళం జరగాలని కోరుకుంటున్నాము. ఇదేంటి ఇది విచిత్రమైంది కదా. మరిది ఆయనే అందరికీ మంగళం చేకూరుస్తున్నారు, మనం ఇంకా స్వామివారికి మంగళం కలుగుగాక, జయం కలుగుగాక అని ప్రార్థించడం ఏంటి? ఈ మంగళాచరణ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర మంగళాశాసనంలో ప్రతివాది భయంకర అన్నన్ ఆ భక్తుడు గాని, ఇక్కడ మనకి లీలాశుకు బిల్వమంగళ ఠాకూర్ అయిన ఈ మంగళాచరణంలో ఆ శ్రీకృష్ణ భగవానుడికి, తన గురువు గారైన సోమగిరి గురువుకి, చింతామణికి, వీళ్ళందరికీ జయం కలుగుగాక అని ఎందుకు అలా ఆశిస్తున్నారంటే, స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు ఆయన బాగుంటే అందరికీ బాగుంటుంది, అందరికీ లోక కళ్యాణం అన్నట్టు. ఒక చెట్టు వేళ్ళు బాగుంటే ఆ వృక్షం మొత్తం బాగుంటుంది. అలాగా స్వామివారు సంతోషంగా ఉంటే, స్వామివారు మంగళం, స్వామివారికి అంతా జయం కలిగితే మనందరికీ జయాన్ని ఇస్తారు. అంటే మనం కోరుకున్నా కోరుకోకపోయినా స్వామివారికి ఎప్పుడు జయమే. విజయతే గోపాల చూడామణి, కస్తూరి తిలకంలో లాస్ట్ లైన్ వస్తుంది కదా, విజయతే గోపాల చూడామణి. సో మనం కోరినా కోరుకోకపోయినా స్వామివారికి ఎప్పుడు మంగళం, స్వామివారికి ఎప్పుడు జయమే ఉంటుంది. కానీ అది ఒక భక్తుడి యొక్క ఒక హృదయం అన్నమాట, భక్తుడి యొక్క మూడ్ అది. అలా స్వామివారికి ఒక ప్రార్థన, మంగళాచరణతోటి ఒక ప్రార్థన అన్నమాట. సో అయితే దీంట్లో చూద్దాం మనం ఎవరెవరికి మంగళాచరణ అర్పిస్తున్నారో చూద్దాం మనం. సో మొట్టమొదటగా మనకేమొస్తుంది? ఫస్ట్ వర్డ్ చింతామణి. చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే. చింతామణి ఎవరు? చింతామణి. చింతామణికి ఇక్కడ 3 రకాల అర్థాలు ఉన్నాయి. 3 లేకపోతే 4 రకాలు, 4 అర్థం కూడా తీసుకోవచ్చు. చూద్దాం ఏంటో ఈ 3, 4. మొట్టమొదటిది, చింతామణి ఒక స్త్రీ. మీలో చాలా మందికి బిల్వమంగళ ఠాకూర్, లీలాశుక బిల్వమంగళ ఠాకూర్ స్టోరీ తెలిసే ఉంటుంది. బిల్వమంగళ ఠాకూరు 800 సంవత్సరాలు జీవించారు. ఎప్పుడు? ఈ కలియుగంలోనే.
బృందావనంలో 800 సంవత్సరాలు జీవించారు. బృందావనానికి వెళ్ళక ముందు కొన్ని సంవత్సరాలు మాత్రం వేరే చోట ఉన్నారు. సో బృందావనానికి వెళ్ళక ముందు బిల్వమంగళ ఠాకూరు ఆయన జీవితం వేరే రకంగా ఉండేది, భక్తియుతంగా ఉండేది కాదు, వేరే రకంగా ఉండేది. ప్రాపంచిక వ్యామోహాలు అన్నిటికీ బానిసగా ఉండేవాడు. సో అలా ఆ క్రమంలో చింతామణి అనే ఒక వేశ్య, ఒక వారాంతపు స్త్రీ అని అంటారు. ఆ వారాంతపు స్త్రీ పట్ల వ్యామోహాన్ని పెంచుకునేవారు. సో ఒకరోజు ఈ బిల్వమంగళ ఠాకూరు వాళ్ళ తండ్రి గారి తిథి అయినా కూడా ఆ రోజు చింతామణి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి హోరున వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో నది దాటుకోవడానికి నదిలో ఉన్న ఒక శవంపై శవాన్ని ఆధారంగా చేసుకొని ఆ నది దాటుకొని తర్వాత అక్కడ ఆ బిల్డింగ్లో చింతామణి 3వ అంతస్తులో ఉంటుంది. ఆ 3వ అంతస్తు చేరుకోవడానికి ఒక తాడు లాంటిది కనపడితే అక్కడ అది పట్టుకొని పైకి వెళ్తారు. కానీ తాడు కాదు, అదొక పాము. కానీ ఆ వ్యామోహంలో ఆ కళ్ళు మూసుకుపోయి అది తాడా పామా అని కూడా తెలియకుండా ఆ పాము పట్టుకొని పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చింతామణి చూసే వరకు చింతామణి ఆశ్చర్యపోతుంది. ఏంటి ఈరోజు మీ తండ్రి గారి తిథి, హోరున వర్షం పడుతుంది, నదీ ప్రవాహం కూడా చాలా ఉధృతంగా ఉంది, అయినా నువ్వు పైకి ఎలా వచ్చావు ఇప్పుడు అని అంటే, కింద ఒక తాడు ఉంది, ఆ తాడు పట్టుకొని పైకి వచ్చాను. తాడు ఎక్కడుంది అక్కడ అని చింతామణి వెళ్ళి చూస్తే అది పాము. ఇంకా చింతామణికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వేసి ఒక మాట అంటుందన్నమాట, నా పట్ల ఉన్న వ్యామోహంలో ఒక అణువంతైనా నీకు ఆ భగవంతుడిపై ఉంటే నువ్వు ఈ పాటికి ఎప్పుడో భక్తిలో సిద్ధి పొంది ఉండేవాడివి అని అంటుందన్నమాట. ఒక్కసారిగా బిల్వమంగళ ఠాకూర్కి బిల్వమంగళ ఠాకూర్ పూర్వపు పేరేంటో తెలియదు మరి నాకు, చూడాలి తర్వాత చూసి చెప్తాను అది. సో ఆయనకు ఒక్కసారిగా జ్ఞానోదయం అవుతుంది. ఏంటి, నేను వ్యామోహం పెంచుకున్న ఈ స్త్రీ నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి అని చాలా ఆలోచింపచేస్తాయి ఆ మాటలు. ఆయన్ని ఆలోచింపచేసి ఇంకా అప్పటికప్పుడు జ్ఞానోదయమై ఇంకా భక్తి మార్గంలో ప్రయాణించాలని బృందావనానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. సిద్ధపడి అక్కడ బృందావనం చేరుకునే బృందావనం వెళ్ళే మార్గంలో ఒకరోజు రాత్రి ఒక దగ్గర బస చేస్తారు ఒకళ్ళింట్లో. బస చేసి మరుసటి రోజు ఇంకా బయలుదేరే ముందు వారింట్లో భోజనం చేసి బయలుదేరుదామని భోజనానికి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో స్త్రీ భోజనం వడ్డిస్తుంటే ఆ స్త్రీ పాత వాసనల ప్రభావంతో ఇంకా వ్యామోహాలు ఆ వ్యసనాలు పూర్తిగా పోలేదు కదా, ఆ వ్యసనాల ప్రభావం వల్ల ఉన్న ఆ సంస్కారముతో పాటు ఆ సంస్కారం వల్ల ఈ భోజనం ఎవరైతే వడ్డిస్తున్నారో ఆ స్త్రీ పట్ల ఒక ఆశగా చూస్తారనమాట. సో చూసి తన తప్పు మరుసటి క్షణంలోనే తన తప్పేంటో తెలుసుకుంటారు. తెలుసుకొని ఏంటి, నాకు భోజనం వడ్డించే స్త్రీ పట్ల నేను అలా అలా చూడాల్సి వచ్చింది నా పూర్వ సంస్కారాల ప్రభావం వల్ల అని చాలా పశ్చాత్తాపం చెందుతారు. చెంది వీటన్నిటికీ కారణము చింతామణి పట్ల వ్యామోహం కానీ, ఇప్పుడు ఈ స్త్రీ పట్ల నేను తప్పుడు చూపుతో చూడడం కానీ, వీటన్నిటికీ కారణం ఏంటంటే నా కళ్ళు, నాకు చూపు ఉంది కాబట్టి నేను ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను అని ఆ స్త్రీని హెయిర్ పిన్ ఇవ్వమంటారు. ఆ హెయిర్ పిన్ తీసుకొని తన కళ్ళను తనే పొడుచుకొని కళ్ళు లేకుండా చేసుకొని ఇంకా అలాగే గుడ్డివాడుగానే ఏదో రకంగా బృందావనానికి చేరుకొని బృందావనంలో ఇంకా స్వామివారి అనుగ్రహంతో, శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహంతో భక్తి సాధన చేసి త్వరిత కాలంలోనే భక్తిలో సిద్ధి సాధిస్తారు. చక్కటి కావ్యాలు
రచించడం మొదలు పెడతారు, భక్తి కావ్యాలు. దానికి ప్రసన్నుడై కృష్ణుడు హరే కృష్ణ బిలోమంగల్ ఠాకూర్కి సేవలు చేయడానికి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు బిలోమంగల్ ఠాకూర్తో ఆడుకునేవాళ్ళు. ఎలాగైతే మనకి వెంకటేశ్వర స్వామి హాతీరామ్ బాబాతో వచ్చి ఆడుకుంటారో అలాగా కృష్ణుడు లీలాశుకుడు బిలోమంగల్ ఠాకూర్తో వచ్చి ఆడుకునేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు. మరి అంధుడు కదా, చూడలేడు కదా, కాబట్టి సేవలు చేసేవాళ్ళు. సో అలాగా తను భక్తి మార్గంలో పరిపక్వత చెందడానికి కారణమైన ఆ చింతామణి అనే స్త్రీకి మొట్టమొదటగా చింతామణిని గురువులాగా భావించి చింతామణేర్జయతు సోమగిరిర్గురుర్మే అని అక్కడ చింతామణిని కొనియాడతారనమాట. చింతామణికి మంగళం జరుగుగాక, చింతామణికి అంతా జయం కలుగుగాక అని అంటారు. సో చింతామణి అంటే అదొక అర్థం అక్కడ. ఓకే, ఆ స్త్రీ పేరు చింతామణి. చింతామణి అంటే మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. చింతామణి అంటే ఒక కోరికలు తీర్చే రత్నం, టచ్ స్టోన్. ఇంగ్లీష్లో టచ్ స్టోన్ అంటారు. అంటే మనం ఆ చింతామణి తోటి ఏ వస్తువు ముట్టుకొని మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనమాట. ఏదైనా ఒక రాయి ఉంటే అక్కడ రాయి వజ్రంలా మారిపోవాలి అని కోరుకుంటే అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు నాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్లకుండా నాకు ఈ వస్త్రాలు కావాలి అని కోరుకుంటే వచ్చేస్తాయి అవి. సో అదొక అర్థము. చింతామణి అంటే కోరికలు తీర్చే చింతామణి రత్నం. సో మరి ఎవరిక్కడ ఆ రత్నం ఎవరు? ఆ కోరికలు తీర్చే చింతామణి రత్నం ఎవరు అంటే గురువు అన్నమాట. తన గురువు, సోమగిరి అయిన తన గురువు చింతామణి లాంటి వాడు అని చెప్తున్నారనమాట. అంతే కదా, ఇప్పుడు గురువు మనకి భగవంతుడిని చూపిస్తారు. గురువు దయతోటే మనం భగవంతుడి దగ్గరికి చేరుకోగలం. అంటే మనకి భగవంతుడిని పొందాలనే ఆ కోరికను తీర్చే గురువు చింతామణి రత్నం లాంటి వాడనమాట. ఇంకొక అర్థం చింతామణికి, చింతామణి అంటే చింతామణి మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి మంత్రాలలో రకరకాల మంత్రాలు ఉంటాయి. దాంట్లో పరమోత్కృష్టమైన మంత్రాలని చింతామణి మంత్రం అంటారు. అంటే మనకి ఇప్పుడు గణపతి మంత్రాలైనా, గాయత్రి మంత్రాలైనా, కృష్ణ మంత్రమైనా, గోపాల మంత్రమైనా, ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి కదా. ఆ మంత్రాలలో అంటే కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు ఒక 10 100 ఉన్నాయనుకోండి. దాంట్లో కొన్ని చింతామణి మంత్రాలు ఉంటాయి. అంటే పరమోత్కృష్టమైన మంత్రాలు, వాటిని చింతామణి మంత్రాలు అంటారు. అంటే టాప్ మోస్ట్, అత్యుత్తమైనవి. సో అదొక అర్థం చెప్పుకోవచ్చు. సో మనకి ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 4 ఏంటి? మొట్టమొదటిగా చింతామణి అంటే ఆ స్త్రీ పేరు. ఆ స్త్రీయే మనకి బిలోమంగల్ ఠాకూర్కి ఒక గురువు లాగనమాట. రెండవ అర్థం ఏంటి? చింతామణి అంటే గురువు, సోమగిరి గురువు చింతామణి రత్నం లాంటి వారనమాట. మూడవ అర్థం చింతామణి అంటే చింతామణి మంత్రము. సో ఇలా 3 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, జయతు చింతామణిర్జయతు, సర్వోత్కృష్టంగా జయం పొందుగాక. ఎవరెవరు? ఆ చింతామణి, ఆ స్త్రీ మరియు సోమగిరి. తర్వాత దీక్షాగురు. ఇప్పుడు చింతామణి ఏమో ప్రేరేపక గురు, అంటే భక్తిని ప్రేరేపించిన గురు అనమాట. భక్తి ప్రేరేపక గురు చింతామణి. ఆ స్త్రీ భక్తి ప్రేరేపక గురు. ఇప్పుడు మన జీవితంలో కూడా కొంతమంది మనకి టెంపుల్కి కనెక్ట్ చేయడము, వర్త్మ ప్రదర్శక గురు అని కూడా అంటారు వాళ్ళు. అంటే ఏదో రకంగా మనకి కృష్ణుడికి దారి చూపిస్తారు వాళ్ళు దీక్ష ఇచ్చే గురువులు కాదు, కానీ ఏదో రకంగా మనకి ఈ భక్తి మార్గానికి ఒక దారి చూపిస్తారు. టెంపుల్కి రావడానికి, లేకపోతే ఏదైనా క్లాస్ అటెండ్ అవ్వడానికి, జపం చేయడానికి,
ఒక మార్గం చూపిస్తారు. వాళ్ళని వర్త్మ ప్రదర్శక గురు లేకపోతే ప్రేరేపక గురు అని కూడా అంటారు. సంస్కృతంలో అయితే వర్త్మ ప్రదర్శక గురు, తెలుగులో అయితే ప్రేరేపక గురు. సో ఇక్కడ చింతామణి అది వర్త్మ ప్రదర్శక గురు లేకపోతే ప్రేరేపక గురు అన్నమాట. భక్తిని ప్రేరేపించింది, కృష్ణుడికి ఒక దారి చూపించింది. సోమగిరి ఏమో దీక్షా గురు, గోపాల మంత్రం ఇచ్చారు. సోమగిరి పిలువమంగళ ఠాకూరుకి గోపాల మంత్రాన్ని ఉపదేశిస్తారనమాట. తర్వాత సోమగిరి శిక్షా గురు, చింతామణి ప్రేరేపక గురు. మరి శిక్షా గురు ఎవరు? ఆ కృష్ణ భగవానుడు. శిఖిపించ మౌళి, ఆ నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరించిన శ్రీకృష్ణుడు, సాక్షాత్తు భగవానుడైన ఆ శ్రీకృష్ణుడు నాకు సన్మార్గం చూపే శిక్షా గురువు. అంటే పరమాత్మ రూపంలో ఉన్న ఆ శ్రీకృష్ణ భగవానుడు చైత్య గురు అని కూడా అంటారు. ఆ చైత్య గురువే కదా మనకి ప్రతి క్షణము ఏం చేయాలి, మన ఎడం వైపు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలా, ఆ నిర్ణయం తీసుకోవాలా, ఇది మంచిదా, అది మంచిదా, మంచి చెడు, ఇవన్నీ మనకి ఆ పరమాత్మ కృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటూ మనందరికీ మార్గనిర్దేశం చేస్తుంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదా, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అంటే అన్ని చర అచర వస్తువులన్నిటికీ నేను దారి చూపిస్తాను. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అంటే భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఒక గడ్డి పొరక కూడా కదలదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. మరి ఎవరు ఇక్కడ ఈ శివుడు ఎవరు? ఆ లార్డ్ శివ, మహాదేవ్ శివన కాదు. ఇక్కడ ఆ శివుడు ఎవరంటే పరమాత్మ. ఆ పరమాత్మకి, ఆ విష్ణువుకి, శ్రీమన్నారాయణుడికి, కృష్ణుడికి శివ అనే ఒక పేరు కూడా ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో సర్వ శర్వ శివస్థాణు భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. సర్వ శర్వ శివ. సర్వ అంటే ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞ, అవన్నీ వస్తాయి. శర్వ అంటే డిస్ట్రాయర్, అంటే ఈ సృష్టిని అంతం చేసేవాడు శర్వ. మూడవ నామం ఆ శ్లోకంలో మూడవ నామం శివ. సర్వ శర్వ శివ. సర్వ శర్వ శివస్థాణు. అక్కడ శ్రీమన్నారాయణుడికి, శ్రీ మహావిష్ణువుకి శివ అనే పేరు అర్థం ఏంటంటే, శివ అంటే మంగళం చేకూర్చేవారు, ఆస్పీషియస్నెస్ అన్నమాట. శివ అంటే ఆస్పీషియస్నెస్, అంటే లోక కళ్యాణం చేసేవాళ్ళు, లోకంలో అందరికీ మంగళాన్ని చేకూర్చేవారు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడికి శివ అనే పేరు అన్నమాట. సో అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే దాని అర్థం అదనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ముగ్గురికి మంగళాశాసనాలు సమర్పిస్తున్నారనమాట. ఎవరెవరు? చింతామణి అస్త్రి, సోమగిరి దీక్షాగురు, అండ్ భగవాన్ శ్రీకృష్ణుడు, చైత్య గురు లేకపోతే శిక్షాగురు. సో ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఇది పార్ట్ 1. ఓకే, నెక్స్ట్. యత్పాదకల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయం వరరసం లభతే జయశ్రీ. యత్పాద, ఏ స్వామి పాదాలైతే కల్పతరు పల్లవ, కల్పవృక్షం యొక్క చిగురుటాకుల వంటివో. స్వామివారి పాదాల్ని కల్పవృక్షం యొక్క
ఆ, ఆ మొదలు ఉంటుంది కదా, ఆ మొదలుతో ఆ, ఆ, ఆ మొదలు ఆ, అంటే ఆ స్వామివారి కాళ్ళనేమో ఆ మొదలులాగా కల్పవృక్షం యొక్క ఆ మొదలుతో పోలుస్తున్నారు స్వామివారి యొక్క మొత్తం కాలుని, ఆ లెగ్స్ ని. తర్వాత స్వామివారి యొక్క పాదాలని ఆ చిగురుటాకుల వంటి ఆ, చిగురుటాకులతో పోలుస్తున్నారు అనమాట. కల్పవృక్షానికి ఆ లేత ఆకులు ఉంటాయి కదా, ఆ ఆ లేత ఆకులు చిగురుటాకులతో పోలుస్తున్నారు. అంటే కల్పవృక్షం యొక్క పర్పస్ ఏంటి? కల్పవృక్షం మన కోరికలు తీర్చేదన్నమాట. చింతామణి రత్నం లాగా కల్పవృక్షం కూడా కోరికలు తీర్చే వృక్షం అన్నమాట. కల్పతరు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని మనం రోజు ప్రార్థిస్తాం కదా. వైష్ణవులందరూ కల్పవృక్షం లాంటి వాళ్ళు. అంటే భక్తులకి తోటి భక్తులకి సాంగత్యం ఇస్తూ వాళ్ళ భక్తి మార్గంలో నడుచుకొని భక్తి మార్గంలో వాళ్ళు పరిపక్వత చెందడానికి కోరికలు తీర్చే వైష్ణవులు అనమాట. అందుకే వైష్ణవుల్ని కల్పతరువులాగా పోలుస్తారు. అంటే ఈ ఆచార్యులు, సన్యాసులు, గురువుల్ని కల్పతరు వాళ్ళు వైష్ణవులు కదా, వాళ్ళే కదా అసలైన వైష్ణవులు. అక్కడ వైష్ణవులు అని చెప్పేసి మనందరినీ కల్పతరులు అని అనుకోకూడదు మనం. వైష్ణవులు కల్పతరు అంటే ఆచార్యులు, ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, లేకపోతే ఎవరైనా సీనియర్ వైష్ణవాస్ అనమాట. సన్యాసులు, బ్రహ్మచారులు, మన దీక్షా గురులు, శిక్షా గురులు, వాళ్ళు కల్పతరు లాంటి వాళ్ళు అనమాట. సో స్వామివారి పాదాలు, శ్రీకృష్ణుడి యొక్క లేత పాదాలు ఈ లేత ఆకులు, కల్పవృక్షం యొక్క లేత ఆకుల వంటివి. ఆ పాదాలని తమ శిరస్సుపై దాల్చిన వారు, అంటే ఎవరైతే ఆ స్వామివారి పాదాల వద్ద శరణాగతి తీసుకుంటారో వారికి అంతా విజయమే. వారిని విజయలక్ష్మి వరిస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. విజయలక్ష్మి స్వయంవరంలో వరుడిని పొందినట్టుగా, వరుడిని వివాహం ఆడినట్టుగా వరిస్తుంది అనమాట. అంటే వాళ్ళకంతా విజయమే. ఎవరైతే స్వామివారి శరణాగతి తీసుకుంటారో, పాదాల వద్ద శరణాగతి తీసుకుంటారో వారికంతా విజయమే అని ఇక్కడ లీలాశుక్ర వాళ్ళు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల చెంత శరణాగతి తీసుకుంటున్నారు. సో చింతామణి అంతరార్థం, కోరికలు తీర్చే రత్నం, విష్ ఫుల్ఫిల్లింగ్ జమ్, భక్తులను కోరికలను తీర్చే అద్భుత శక్తి. ప్రేరణ ఇచ్చిన స్త్రీ, బిల్వమంగళుడి జీవితాన్ని భగవంతుని వైపు వెళ్ళించడానికి సహాయం చేసిన వ్యక్తి. తర్వాత మూడవ అంశం ఏంటంటే భగవంతుడు కృష్ణుడు కూడా మంగళాశాసనాలు అర్పిస్తున్నారు. చింతామణి అనే పదానికి ఇంకో రకంగా అర్థం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనం చింతన చేయడం అంటే ఆలోచించడం, స్మరణ చేయడం. తనను స్మరించే భక్తుల హృదయాల్లో రత్నం వలె ప్రకాశించేవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఇది మన నాలుగో అర్థంగా చెప్పుకోవచ్చు చింతామణి అనే దానికి. ఒకటి ఆ చింతామణి రత్నము, రెండు చింతామణి స్త్రీ, మూడవది చింతామణి ఆ గురువు కూడా చింతామణి లాంటి వాడు, నాలుగవది చింతామణి మంత్రం. ఇక్కడ భగవంతుడిని కూడా చింతామణి లాగా వర్ణిస్తున్నారు. అంటే ఇది ఐదో అర్థం అనమాట. సో ఎవరైతే భక్తులు చింతన చేస్తుంటారో వారి హృదయాల్లో ఒక మణి వలె, రత్నం వలె ప్రకాశించేవాడు. చింత్యమాణానాం మణిహి, చింత్యమాణానాం మణిహి. ఓకే, రమేష్ గారు చెప్పండి, ఏదో క్వశ్చనా, మీకు ఏదైనా చెప్పాలనుకున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక మీరు మంగళం అని అన్నారు కదా,
మంగళానికి ఒక 3 అర్థాలు ఉన్నాయి. ఉమ్, అదేంటంటే శుభము, ఆ, అదే శుభము, పవిత్రత, ఆనందం అనే 3 అర్థాలు ఉన్నాయి. ఉమ్, ఎందుకు భగవంతుడికి మనం మంగళం చెప్తామంటే అన్ని శుభాలకి మూలకారకుడైన అతనికి మంగళం జరుగుగాక. ఉమ్, రెండోది, ఎప్పుడైతే భగవంతుని మనం స్మరిస్తామో కీర్తిస్తామో మన మనసు అనండి, హృదయం అనండి, మనం ఉండే ప్లేస్ అనండి, ఇల్లు అనండి, అది పవిత్రత చేకూరుతుంది. అందుకుని ఆయన మంగళం చెప్తున్నాం. ఉమ్, తర్వాత ఎప్పుడైతే మనం ఆయనకి ఇందాక మీరు చెప్పారు ఒకటి కృతజ్ఞత, ఇన్ని రకాల శుభాలని పవిత్రతని అన్ని రకాలని మనకు వసుగుతున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా మంగళం చెప్తున్నాం. అవును. అంతే, అది భక్తుల హృదయం అన్నమాట. ఇప్పుడు బృందావనం, నార్త్ ఇండియాకి వెళ్తే మనకి ఆ, కృష్ణుడి లడ్డు గోపాల్ విగ్రహం వైపు చూస్తూ ఆ, ఆ, భగవాన్ తుసి బరా కరేగా అని ఇలా అంటారు. అంటే నీకంతా జయం కలుగుగాక. అంటే అక్కడ స్వామివారిని ఒక ఒక బిడ్డలాగా వాత్సల్య స్నేహ వాత్సల్య ప్రేమతోటి స్వామివారిని ఒక బిడ్డలాగా చూస్తూ ఇప్పుడు చిన్న చంటి బిడ్డల్ని ఎలాగైతే ఇలా మనం అనుకొని వాళ్ళకంతా జయం కలగాలి, సంతోషంగా ఉండాలని ఎలాగైతే మనం కోరుకుంటామో, తల్లిదండ్రులు ఎలాగైతే కోరుకుంటారో అలాగే అక్కడ బృందావనంలో కూడా నార్త్ ఇండియా చాలా టెంపుల్స్ లో కూడా అలాగే కోరుకుంటారు. అంటే భక్తుల యొక్క హృదయం అన్నమాట అది. స్వామివారి పట్ల భక్తులు చూపించే ప్రేమ అది. ఓకే, మీరు బృందావనంగానే ఒక విషయం గుర్తుకొచ్చింది. అక్కడ కృష్ణుడికి మాటి మాటికి పరదా వేసి తీస్తూ ఉంటారు. అవును, రాధారామన్ టెంపుల్. ఎందుకంటే అతను సర్వాకర్షణుడు, అంతేకాకుండా భక్త పరాధీనుడు. కాబట్టి ఏ భక్తుడైనా వచ్చి ఆయన పట్ల వాత్సల్యాన్ని చూపిస్తే ఆయనతో వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆ పరదా వేస్తారని చెప్పి చెప్తుంటారు. అవును, చమత్కారంగా చెప్తుంటారు. అవును. తర్వాత సోమగిరి అనేది బిలోమంగల్ ఠాకూర్ దీక్షాగురు యొక్క పేరు. గోపాల మంత్రాన్ని ఉపదేశించిన దీక్షాగురు యొక్క పేరు. ఆ సోమగిరి అనే పదానికి అర్థం ఏంటంటే అమృత పర్వతం. గిరి అంటే పర్వతం, సోమ అంటే అమృతం. ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలు సోమరసం తాగుతారు, అంటే అమృతాన్ని తాగుతారు. సో సోమగిరి అంటే అమృత పర్వతం, మౌంటైన్ ఆఫ్ నెక్టార్. సోమస్య అమృతస్య గిరి. ఆ చంద్రుడి సోమకిరణాలు అమృతాన్ని వర్షిస్తాయి. అమృతానికి పర్వతం లాంటి వాడు, భక్తుల పాలిట అమృత స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడే నిజమైన సోమగిరి అని కవి భావన. అలా కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ భగవంతుడి కృష్ణుడికి కూడా ఆ శిఖిపించ మౌలి అయిన భగవంతుడికి కూడా మంగళం అర్పిస్తున్నాడు అనమాట. ఏతే చాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. బృందావనంలో సర్వసాధారణంగా కనపడుతున్న ఈ గోపబాలుడు ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడు అని చెప్తున్నాడు. అంటే మామూలుగా శిఖిపించ మౌలి అని యూజ్ చేశారు కదా ఇక్కడ. శిఖిపించ మౌలి అంటే ఎవరో ఏదో ఊరికే నెమలిపించం పెట్టుకొని తల్లో పెట్టుకొని ఉన్నాడు, ఒక సాధారణ వ్యక్తిలాగా, సాధారణ బాలుల్లా ఉన్నాడు అని కొంతమంది సాధారణ బాలుడని అపోహపడతారు అనుకొని అందుకే భగవాన్ అన్నాడు అక్కడ. భగవాన్ శ్లోకాలు చూస్తే మనకి చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి. భగవాన్ అనే పదాన్ని యూజ్ చేశారు ఎందుకంటే అక్కడ ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, సాక్షాత్ భగవాన్. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కల్పవృక్ష పాదాలు యత్పాద కల్పతర పల్లవ శేఖరేషు. శ్రీకృష్ణు యొక్క పాదాలు కల్పవృక్షం యొక్క చిగురుటాకుల వంటివి.
శ్రీకృష్ణ వృక్షం యొక్క చిగురుటాకుల వంటివి. కల్పవృక్షం అడిగినవన్నీ ఎలా ఇస్తుందో భగవంతుని పాదాలను ఆశ్రయించి వాటిపై తమ శిరస్సును భక్తితో ధరించే స్వామి సర్వస్వాన్ని ప్రసాదిస్తాడు. సో ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క పాదాల వద్ద శరణాగతి తీసుకుంటామో దాంతో మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, అంతా విజయమే చేకూరుతుంది. సో ఈ శ్లోకంలో చింతామణి, తర్వాత సోమగిరి, దీక్షాగురు అండ్ కృష్ణ భగవానుడు ఈ ముగ్గురికి మంగళం అర్పించారు. చింతామణి వలె మన కోరికలను తీర్చి, సోమగిరి వలె అమృతాన్ని కురిపించి, కల్పవృక్షం లాంటి తన పాదాలతో మనకు ఆశ్రయం కల్పించే ఆ శిఖిపించ మౌలికి సర్వోత్కృష్టమైన జయము కలుగుగాక. మనకి ఇలాంటి శ్లోకాలు భాగవతంలో కూడా ఉంటాయి. జయతి జననివాసో దేవకీ జన్మవాదో యదువర పరిషత్స్వై ధూర్భిరస్తన్న ధర్మ్యం స్థిరచర వృజినాజ్ఞా సుస్మితా శ్రీముఖేన వ్రజపురవనితానాం వర్ధయన్ కామదేవం అని భాగవతం చివరగా అంటే దశమ స్కందంలో శుక మహాముని శివదేవ గోస్వామి ఇంకా కృష్ణ లీల వర్ణన అన్ని అధ్యాయాల్లో చేసిన తర్వాత చిట్ట చివరిగా జయతి జననివాసో దేవకీ జన్మవాదో అంటే ఆ దేవకీ దేవి పుత్రుడైన కృష్ణుడికి అంతా జయము కలుగుగాక అని ఇంకా మిగతా 3-4 లైన్లలో వర్ధయన్ కామదేవం ఇలాంటివన్నీ చెప్పేసి ఆ గోపికలందరికీ సంతోషాన్ని ఇచ్చేవాడు, గొప్ప బాలుళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవాడు, గోవులకి సంతోషాన్ని ఇచ్చేవాడు, ఇలాంటివన్నీ చెప్పి అలాంటి స్వామి అలాంటి భగవంతుడు కృష్ణ భగవానుడికి అంతా జయము కలుగుగాక. ఇలాగే మనం ముకుందమాల స్తోత్రంలో కూడా చూస్తాము 2వ శ్లోకంలో జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. మనకి ఈ శ్లోకము మీరు పాత సినిమా తులాభారం, శ్రీకృష్ణ తులాభారం సినిమా చూసుంటే గనక దాంట్లో చివరిగా నారదముని ఎప్పుడైతే సత్యభామ రుక్మిణి ఆ మధ్యలో ఆ శ్రీకృష్ణ తులాభారం జరుగుతుంది, సత్యభామ శ్రీకృష్ణుణ్ణి రకరకాలైన ఆభరణాలు, ధనము, ధనధాన్యాలు వాటన్నిటితో తూకం వేయడానికి ప్రయత్నిస్తుంటే జరగదు. చివరిగా రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళాన్ని వేయగానే స్వామివారి తులాభారం కదులుతుందన్నమాట. సో అప్పుడు నారదముని స్వామివారిని ఈ శ్లోకంతో ముకుందమాల స్తోత్రంలో జయతు జయతు దేవో దేవకీ నందనోయం అని స్వామివారిని కీర్తిస్తారు. ఇదే శ్లోకం మనకి చైతన్య మహాప్రభు రథయాత్రలో కూడా ఈ శ్లోకాన్ని పాడతారు. 4 శ్లోకాలు చైతన్య మహాప్రభు రథయాత్రల మొట్టమొదట ప్రారంభంలో 4 శ్లోకాలు పాడతారనమాట. దాంట్లో 2వ శ్లోకము ఈ ముకుందమాల స్తోత్రంలోని జయతు జయతు దేవో దేవకీ నందనోయం. సో ఈ శ్లోకాలన్నిట్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఇవాళ చదువుకున్న కృష్ణ కర్ణామృతంలో మొట్టమొదటి శ్లోకమైన లీలా శుక్ల వారు రచించిన మొట్టమొదటి శ్లోకము, మంగళాచరణాలు అర్పిస్తున్నారు స్వామివారికి. సో ఇవన్నీ చూస్తే మనకేంటంటే భక్తుల యొక్క హృదయం స్వామివారికి అంతా జయం కలుగుగాక అని
ఇది భక్తుల యొక్క ఒక ప్రార్థన. సో ఆల్రెడీ గంటన్నర అయిపోయింది. మరి రెండో శ్లోకం ఇవాళ చెప్పుకుందామా, వచ్చే వారం చెప్పుకుందాం? మరి వచ్చే వారం చెప్దాంలేండి, ఎందుకంటే దానికి ఇంకో మళ్ళీ ఒక గంట పట్టింది అనుకోండి, చాలా చాలా లేట్ అయిపోతుంది. సో ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఏమైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, రోజు హరే మనం కృష్ణ. ప్రార్థించేటప్పుడు ఈ మంగళాశాసనాలు శ్లోకం చదువుకోవాలా, లేదంటే ఏదైనా చదువుకోవచ్చా? ఇది కంపల్సరీ అంటారా? శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకాలు చదివే ముందా? మామూలుగా మనం ఏదైనా ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ప్రార్థన పూజా మందిరంలో ఉన్నప్పుడు కానీ దీంతోటే స్టార్ట్ చేయాలంటారా, లేదంటే మనకు నచ్చింది ఏదైనా చేసేయచ్చా? ఈజ్ దేర్ ఎనీ ప్రోటోకాల్ ఇస్ దేర్? అంటే మనము సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ముకుందమాల స్తోత్రంలోని ఆ జయతు జయతు దేవో అదే అనుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు భగవద్గీత చదివేటప్పుడు మనకి మంగళాచరణ ప్రేయర్స్ అవి ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అజ్ఞానతిమిరాంధస్య శ్రీ చైతన్య మనోభీష్టం అని అక్కడ మనం అందరూ మన గౌడీయ వైష్ణవ పరంపరలో ఉన్న అందరి గురువుల్ని పేర్లు తలుచుకొని వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటాం మనం అక్కడ. సో ఇలా ప్రతి పని చేసే ముందు ఇవన్నీ ఈ 10-15 శ్లోకాలు చదవాలంటే కష్టం కదా, టైం పడుతుంది మనకి. అలాంటప్పుడు సింపుల్గా మనం జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, ఆ శ్లోకం మొత్తం చదువుకున్నా ఏం లేదు, లేకపోతే జయతు జయతు దేవో దేవకీ నందనోయం అలా అనుకున్నా సరిపోదు. లేకపోతే సింపుల్గా శ్రీయకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, లేకపోతే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని అని సింపుల్గా అలా అనుకున్నా కానీ సరిపోతుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ లతామాతాజీ, చెప్పండి. ఒకసారి అందరికీ వీలైతే ఒక నిమిషం అందరం వీడియో ఆన్ చేద్దామా? చేస్తే అసలు ఎవరెవరు, నేను కొంతమందిని చూడలేదు కూడా అసలు నేను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, నేను శోభా మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ, బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ, రాధా ప్రియ జనదేవి దాస్. హరే కృష్ణ మాతాజీ, గుర్తున్నారు మీరు? అప్పుడు నేను పోయినసారి వచ్చినప్పుడు అక్కడ క్లాస్ చెప్పే ముందు, పూజ చేసే ముందు మీరు కనపడ్డారు. అవును, గుర్తు నాకు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను రామాదేవిని. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామాలు, ప్రణామాలు. రమేష్ గారిని చూశాను చాలా సార్లు, అంటే చూడమంటే వీడియోలో. సుధామాతాని కూడా వీడియోలు చూసాను కొన్నిసార్లు. హరే కృష్ణ ప్రభుజీ. లతా మాతాజీ, చెప్పండి. మీరు ఏం చెప్తున్నారు లతా మాత? చెప్పండి. శరణాగతి అన్నారు కదండి, పాదాలు శరణాగతి అనేది చాలా ముఖ్యమైనది అనేది చెప్తున్నారు. ఆయనే తనలో ఉన్నటువంటి ఆ భావనని తప్పు అని ఫీల్ అయ్యి ఆ కళ్ళు అనేది పొడిచేసుకున్నారు కదా. అవును. అంటే ఆయనలో ఉన్న చెడు మంచిని గుర్తించి దాన్ని చేసేసి దాన్ని నిర్మూలించుకొని భగవంతుని వైపు ఆయన వెళ్ళిపోయారు. అవును. అప్పుడు శరణాగతి అనేది మనలో మంచి అనేది ఉన్నప్పుడు ఎక్కువగా తొందరగా దానికి ఇదవుతుందేమో. ఇంకొకటి ఏమి అసహాయుడు కూడా, అంటే మంచి చెడు తెలియని వాడు కూడా
ఇంకా నా వల్ల కాదు ఇదంతా అనేసి కూడా శరణాగతి వేడినప్పుడు కూడా దాన్ని తగ్గట్టు కూడా కృష్ణుడు అనుగ్రహిస్తాడేమో అని అనుకుంటున్నాను. ఆ, పాదాల శరణాగతి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి సాధన ధ్యానం ద్వారా చేసినప్పుడు పాదాలు సహస్రారం దగ్గర ఊర్ధ్వంలో చూసుకుంటారు. సో అది ఉత్తమమైనటువంటి స్థానం. సహస్రారంలో పద్మాలు అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అది కనిపిస్తుంది. ఏమి భక్తికి అట్రాక్ట్ అయిపోయి ఈ సాధన అంతా లేకపోయినా కూడా ఏమి తెలియకపోయినా నీవే శరణాగతి అని వేడుకున్న వాళ్ళకి ఆయనే శరణులు లభిస్తాయి అని రెండు ఉన్నాయి. సో మూఢుడు శరణాగతిని పొందొచ్చు, మూర్ఖుడు పొందొచ్చు, ఇద్దరు పొందొచ్చు శరణాగతి. అన్నీ నీవే అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే మంచి చెడు సృష్టించిందంతా భగవంతుడే కాబట్టి వాసనల ద్వారా అవి వస్తాయి కాబట్టి, జన్మ అనేది దాని ద్వారా వస్తాయి కాబట్టి, అశక్తుడు అయినప్పుడు నా పాదాలు పట్టుకున్న వాళ్ళని నేను ఉద్ధరిస్తానని ఆయన ఆశ్వాసన ఇచ్చాడు కాబట్టి దాని దగ్గర శిక్షణ తారణ రెండు చేసుకుంటూ ఆ శరణాగతి యొక్క పరమ ధ్యేయానికి ఆయన చేరుస్తాడు అని ఇది ఒకటి. అంకిత భావన అనేది ముఖ్యము అనేది, అంకిత భావనతోటి మనం శరణాగతి వెళ్ళినప్పుడు ఇంకా మనకి చాలా భగవంతుని యొక్క, అంటే ఇప్పుడు శరణాగతి అంటే తీసుకెళ్తాడు, అలాగే వచ్చి తనతో పాటు ఉన్నాడు. అంటే ఆ ప్రేమ అనేది ఎందుకు పొందగలిగాడంటే మంచి కోసం కళ్ళు కూడా పొడిచేసుకుని తన బాధ్యతగా తీసేసుకున్నాడు భగవంతుడు. తీసేసుకుని తన దగ్గరికి వచ్చి తనతో పాటు ఉండి తనతో చేసి అంత భద్రతగా ఉంచి ఆయనని అంత ఉత్తమంగా చేర్చాడు కాబట్టి అది ఉత్తమ మార్గం ఉంటుంది. అది నాకు అర్థమైంది. సో అది చెప్పాను. అవును, ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనకి ద్రౌపది వస్త్రాభరణ సమయంలో కూడా ద్రౌపది రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. తన 5 భర్తలైన పాండవులు సహాయం చేస్తారా చూస్తుంది, భీష్మదేవుడు సహాయం చేస్తాడా చూస్తుంది. ఎవరు సహాయం చేయలేదు. చివరికి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది, అది కూడా సాధ్యం కాలేదు. ఇంకా చివరికి ఇంకా నాకెవరు లేవరు స్వామి, నువ్వు తప్ప నాకెవరు లేరు అని ఇంకా ఆ చేతులు కూడా వదిలేసి స్వామివారిని శరణు వేడుకుంది. అప్పుడు వచ్చారు స్వామి. అప్పటిదాకా ఇంకా తన చిట్ట చివరి ప్రయత్నం ఇలా చేస్తున్నప్పుడు కూడా స్వామివారు ఇంకా రాలేదు. ఎప్పుడైతే ఇంకా నా వల్ల కాదు, ఇది నాతోటి సాధ్యం కాదు అని ఇంకా చేతులు వదిలేసి ఆ స్వామివారికి శరణు వేడుకుందో, అప్పుడు ఇంకా స్వామివారు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అప్పుడు ఇంకా అది ఆయన బాధ్యత తీసుకొని ఆ రక్షణ అందజేస్తారు. అది అప్పటి వరకు చూస్తుంటారు ఆయనే. ఎప్పుడైతే పిలిచివాకానే అన్ని నీవే అని ఇంకా నాతోని కాదు అన్నప్పుడు ఆయన వచ్చేస్తారనమాట. కరెక్ట్. అది ఇంకొకటి జయము అంటే భగవంతునికి జయం అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ ఆయనే కాబట్టి మనకి జయము, ఆయనకి జయం. ఆయనకి ఎప్పుడు జయంతోడే, ఆయన ఎప్పుడు జయంకి జయమే. ఆయనే జయాన్ని సృష్టించింది కూడా ఆయనే. మనలో ఉన్నటువంటి పరమాత్మకి మనం జయం చెప్తున్నాం కాబట్టి మనకి జయము. మనకు జయము అంటే తత్వానికి జయము అని, ఆ భగవంతుని లక్షణానికి జయము అని మనం చెప్పుకొని మనకి మనము ఇంకా అంటే ఎంకరేజ్గా ఆయన వైపు వెళ్ళిపోతున్నాం అనమాట. మనకి మనలోని ఆధ్యాత్మానికి జయము, మనలోని మంచికి జయం కలగని అనుకుంటూ మనం ఆయన వైపు వెళ్తున్నామని నాకు అర్థం. అవును అవును, అది కూడా మంచి పాయింట్. మంగళాశాసనాలైనా ఏవైనా కూడా మనకి మనం చెప్పుకుంటున్నామంటే మనలో ఉన్న పరమాత్మని చెప్పుకుంటాం, మనలోని మంచిని ప్రేరేపించుకుంటూ ఆయన శరణాగతి పొందడానికి మనము ఆయన లక్షణాన్ని అంటే తెలుసుకొని అందులో ప్రయాణించి సాధన ద్వారా ఆయనని చేరుకోవడం అనేది మనకి జయము. అవును అవును, కరెక్ట్. అది కూడా మంచి పాయింట్ అది. ఓకే, అంతే స్వామి, అంతే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
శ్రీ లీలాశుక విరచిత కృష్ణ కర్ణామృతం కీ జై. జై జై శ్రీల ప్రభుపాద్ కీ జై. జై జై. ఓకే, హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ Thank you, ప్రభుజీ, ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ, క్లాసులో ధన్యవాదాలు. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. వచ్చేవారు. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ.